అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్నంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన దేవాలయంలో నూతన పాలకమండలి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు కాసుబాబు, పవన్ సారథ్యంలో మొత్తం 36 జంటలు ఈ సామూహిక వ్రతాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి విశిష్టత, ఈ పవిత్ర దినాన సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితాల గురించి ఆలయ ప్రధాన అర్చకులు కాసుబాబు భక్తులకు వివరించారు. వ్రతంలో పాల్గొన్న దంపతుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలైన 8 జంటలకు చీరలు, పంచె, ధోవతులను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు దేవత కామేష్, కార్యదర్శి గ్రంథి మురళీకృష్ణ, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ చైర్మన్ కామేష్, అరుణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆలయంలో నిర్వహించే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి కులమత భేదాలు లేకుండా నర్సీపట్నం, పరిసర ప్రాంతాల ప్రజలందరూ పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని వారు పిలుపునిచ్చారు. లాస్ట్ ఒకటే మిగిలింది, దాంట్లో పెట్టండి. ఈ 5 కూడా పంచబాలకులు అంటారు. గణపతి, బ్రహ్మ, విష్ణు అన్ని వాడేటంటే వాళ్ళు ఎన్నైతే వాడతాయి అన్ని మాత్రమే వాడతారు. మగవారికి మళ్ళీ ఇస్తున్నది నేను చెప్పినప్పుడు ఎక్కడైతే పెట్టమంటారో అక్కడ పెడుతూ ఉండాలి. ఓం సూర్యాస్తే సూర్యకు అంధకారే సూర్య ధ్యానం ప్రరక్ష్యామి ఆత్మనిర్భరామి స్థాపయామి పూజయామి. మధ్యలో పెట్టిన తమలపాకు, మధ్యలో ఏదైతే పెట్టారో చూడండి దాంట్లో పెట్టండి. మధ్యలో పెట్టిన తమలపాకులు పెట్టండి. సూర్యగ్రహణావాహయామి స్థాపయామి పూజయామి. కొంచెం విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది. ఓం విద్యే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభోగవత్ప్రదాయ నమః, ఓం సుఖాయ నమః, ఓం విభూత్యే నమః, ఓం మోక్షే నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం నాదే నమః, ఓం రత్నవాయ నమః, ఓం రత్నాయ నమః, ఓం ధితే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం శివాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం బ్రహ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యవస్థాయ నమః, ఓం యథావత్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం విద్యే నమః, ఓం దేవతాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం విధారణ్యే నమః, ఓం నమః నమః, ఓం గాంధాయ నమః, ఓం గామాక్షే నమః, ఓం క్రోధోద్భవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధే నమః, ఓం నిహాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అజోగాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప. ఎలా అయింది మా పూజ? అన్నవరం అయినట్టు అయింది అంటున్నారు. కూడా తీసుకురా ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే ఏకాదశి ఇది. దీన్ని శయన ఏకాదశి అని అంటారు. ఇక్కడ దగ్గర నుంచి చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. అంటే మనకి ఆషాఢ మాసం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజ మాసం వరకు పౌర్ణమి వరకు కూడా ఏంటంటే చాతుర్మాస దీక్షలు ఉంటాయి. ఈ చాతుర్మాస దీక్షల్లో మనం విష్ణుమూర్తి పూజలు మనం నిత్యం మనం చేస్తుంటే మన కుటుంబ అభివృద్ధి, సంతాన అభివృద్ధి, పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు, సంతానం కావాల్సిన వారికి సంతానం, ఉద్యోగం కావాల్సిన వారికి ఉద్యోగం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే విష్ణు పూజల వల్ల మనకి సంక్రమిస్తాయి. అందులో తొలి ఏకాదశి సందర్భంగా మనం ఈ సత్యనారాయణ పూజలు చేసుకోవడం వల్ల మన కుటుంబానికి అన్ని రకాల శుభాలు జరుగుతాయి. అందుకోసం ఏంటంటే ఈ 4 ఏకాదశులు ఈ 4 నెలల ఏకాదశులు కూడా చాలా మంచిది. 8 ఏకాదశులు కూడా ఒక్కొక్క నెలలో
ఒక్కొక్క చాతుర్మాస రేటులో ఒక్కొక్క ఆహారం తీసుకుంటూ వ్రతాలు సాగిస్తారు. జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా నర్సీపట్నంలో తొరకబడి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీల దేవాలయంలో ఒక ఆలయమైన వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాలని జరుపుకోవడం జరిగింది. సుమారుగా 40 జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో పురోహితుల సమక్షంలో ఆ సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకొని భక్తులందరూ కూడా చాలా అదృష్టంగా ఆనందంగా ఈ సామూహికంగా ఈ పూజలో పాల్గొని సంతోషపడ్డారు. ఇలాంటి అవకాశం ఆలయంలో కల్పించడం ఇదే ప్రథమం. ఇలాగే ప్రతి నెల కూడా అన్ని కార్యక్రమాలు, వచ్చే ఏకాదశుల్లో వ్రతాలు, ప్రతి నెల వచ్చే సంకష్టహార చతుర్దశికి వినాయకుడికి అభిషేక పూజాది కార్యక్రమాలు, అలాగే సూర్యనారాయణమూర్తికి అభిషేకము, ప్రతి సోమవారం నగరేశ్వర స్వామి వారి సన్నిధిలో ఏకవారాభిషేకాలు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇంకా జరపబడుతున్నాయి. మహాశివరాత్రి పూజలు కానీ ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా మాస శివరాత్రికి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఇక్కడ మాకు గోశాల ఉందండి, గోవులు కూడా ఉన్నాయి, అక్కడ కృష్ణుడు కూడా ఉన్నారు. ఆ గోశాలలో కూడా పూజలు ప్రతి నెల గోమాతకి కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అన్ని ఆలయంలో ఈ కార్యక్రమాలు ప్రతి నెల ప్రతి పున్నమికి ఇక్కడ హోమం జరుగుతుంది. అదేవిధంగా అయ్యప్ప స్వామి వారికి ప్రతి బుధవారం అర్చన జరుగుతుంది. శుక్రవారం సాయంకాలం 6 గంటలకి ముఖ్యంగా ఆడవాళ్ళందరూ వచ్చి ఇక్కడ సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం కూడా జరుపుతున్నారు. సో భక్తులందరూ ఇలాంటి అన్ని కార్యక్రమాలని వినియోగించుకొని ముందు ఆలయాల అభివృద్ధికి మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుతూ జై వాసవి, జై జై వాసవి.